ఏంటింగ్ కదా, ఇప్పుడు రిటర్న్ అయినాము, స్టేషన్లో ఉన్నాము, ట్రైన్ ఇంకా రాలేదు, చూస్తున్నాము. ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఊరెళ్ళింటి ఇప్పుడు నిన్న వచ్చి పండుకుని ఎప్పుడు లేచిన, అందుకోసం ఈ వీడియోలో వేసలేను. ఇప్పుడు బ్రేక్ చేసిన, మీకు చూస్తాను. ఇల్లంతా క్లీన్ చేయాలి ఈరోజు. చెట్లకు కూడా నీళ్ళు పోయాలి. 3 రోజులు నీళ్ళు పోయాక, ఇప్పుడు ఎండాకాలం కదా, రోజు పోయాల్సి వస్తుంది. ఎండాకాలం వచ్చింది. అప్పుడు వానాకాలం అయితే 2-3 రోజులకు ఒకసారి, చలికాలము 2 రోజులకు ఒకసారి పోస్తుంటే, ఇప్పుడు ఎండాకాలం రోజు చెట్లకు నీళ్ళు ఒక్కరోజు పోకుంటే ఎండిపోతాయి. ఇల్లు కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడే లేచిన, టైం 9:30 అయింది. ఇప్పుడు లేచిన. మా ఆయన డ్యూటీకి వెళ్ళిండు. ఇప్పుడు లేచిన, టీ పెట్టిన, టీ తాగి ఇంకంత పని స్టార్ట్ చేయలే. ఈరోజు ఫ్రై చేస్తా టిఫిన్కి. మా ఆయనకు ఫోన్ చేయాలి ఇప్పుడు, ఇవి ఫ్రై చేసినాక టిఫిన్కి ఫోన్ చేస్తే వచ్చి తిని వెళ్తాడు. కోసమే వెళ్ళిండు. నేను లేట్ వెళ్ళేసిన కదా, చాలా అలసిపోయినాము. టిఫిన్ చేసినాక పిలుస్తాను ఫోన్ చేసి, ఫ్రై చేసి. టీ తాగుతాను. రేపు శివరాత్రి, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాలి. ఈరోజు ఊరు నుంచి వచ్చినాం కదా, అంతా క్లీన్ చేసి వంట చేయాలి. మా ఆయనకి ఫ్రై చేసి అవన్నీ టిఫిన్ చేసి పిలుస్తాను. మా ఆయన తినకుండానే వెళ్ళిండు. ఇప్పుడు వచ్చి తిని వెళ్తాడు. ఇక్కడనే దగ్గరనే. ఇప్పుడు అంతా క్లీన్ అయినాక మీకు చూపిస్తాను. కొంచెం సుస్తయింది చాలా. ఇప్పుడు టీ తాగుతున్నా. టీ తాగినాక ఇంకా అన్ని పనులు చేయాలి. ఈరోజు చాలా పని ఉంది. చాలా అంటే అలసిపోయినా, చాలా పని ఉంది. చూస్తాను. ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోస్తాను. ఎండాకాలం వచ్చింది కదా, రోజు చెట్లకు నీళ్ళు పోయాలి, లేకుంటే ఎండిపోతున్నవి. చేసింది కూడా ఇదవుతుంది. గ్లాసులు కదా టేబుల్ అంతా మూడే రోజులు ఏమో ఎంత భయం పడ్డదు.
రోజులకే ఇంత దూరం ఇట్లా ఇలా అక్సీది ఏంచి పెడతాను అప్పుడప్పుడు సోపు ఇలా వంగలు ఎవరైనా వస్తే అడుగు ఇవ్వడానికి నేను పెడతాను. రోజు ఈరోజు సాటర్డే, నేను మర్చిపోయిన ఈరోజు సాటర్డే అని. అందుకోసం మా ఆయన ఉపాసం పోయిండు, చెప్తున్నాడు ఈరోజు సాటర్డే ఏం ఫ్రై ఏం చేయకు అని. అందుకోసం చేసలేను. ఇల్లంతా క్లీన్ ఏం చేసిన ఇప్పుడు కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, తర్వాత కలుద్దాం. ఇల్లంతా క్లీన్ చేసిన ఇప్పుడు. పూజ కూడా చేసిన. ఇప్పుడు సాటర్డే అని మర్చిపోయినా. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, గ్యాస్ క్లీన్ చేస్తున్నా. వీక్లీ 1 టైం కడుగుతాను, రోజు తుడుస్తాను, 1 టైం కడుగుతాను. రోజు కడిగితే కూడా మంచిగా లేకుంటుంది, అది అన్నీ చెడిపోతావు, అన్నీ నీళ్ళు పోయని వీక్లీ 1 టైం కడుగుతాను. సాటర్డే వంట లేకుంటుంది కదా మధ్యాహ్నము, అందుకోసమే ఆ రోజే కడిగి పెడతాను సాటర్డే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దండి, మీ అందరి సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాను. లైక్ చేస్తూ చూడండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ చూడండి. ఇలానే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది 2 రోజులది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.